తెలంగాణలో హస్తం నేతలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డీసీసీ ప్రెసిడెంట్ల నియామకం పూర్తయింది. 2 జిల్లాల మినహా గంపగుత్తగా అధ్యక్షుల ప్రకటన వచ్చేసింది. దరఖాస్తుల స్వీకరణ మొదలు హైకమాండ్ పరిశీలకుల అభిప్రాయ సేకరణ, వడపోతలు, తెర వెనుక మంత్రాంగాలు, ఢిల్లీలో పైరవీలు ఇలా అనేక ప్రక్రియల అనంతరం ఫైనల్ లిస్ట్ విడుదలైంది. మరి జిల్లా పార్టీ సారథుల ఎంపికలో సామాజిక న్యాయం జరిగిందా? నేతల ఏకాభిప్రాయంతోనే పగ్గాలు అప్పగిస్తున్నారా? ఏ ప్రాతిపదికన డీసీసీ ప్రెసిడెంట్ల నియామకం జరిగింది? పదవి ఆశించి భంగపడ్డ నేతల సంగతి ఏంటి? హైకమాండ్ నిర్ణయాన్ని శిరసావహించి జిల్లా అధ్యక్షులకు సహకరిస్తారా లేక అసమ్మతి గలం వినిపిస్తారా? వాచ్ దిస్ హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. జూబ్లీహిల్స్ బైపోల్ విజయంతో వచ్చిన జోష్, త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం. దీంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇదే మంచి తరుణం అనుకొని రాష్ట్రంలో డీసీసీ ప్రెసిడెంట్ల నియామకాన్ని పూర్తి చేసింది హస్తం అధిష్టానం. ఎన్నో రోజుల ఎదురుచూపుల ఉత్కంఠకు తెరదించుతూ జిల్లాలకు పార్టీ సారథులను ఫైనల్ చేసింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్ సహా 33 జిల్లాలు, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్లకు కలిపి మొత్తం 36 మంది పేర్లను ప్రకటించింది. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలను మాత్రం పెండింగ్లో పెట్టింది. ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. డీసీసీ ప్రెసిడెంట్ల నియామక ప్రక్రియను చాలా పకడ్బందీగా, సుదీర్ఘంగా చేపట్టింది హైకమాండ్. తొలుత అక్టోబర్ నెలలో జిల్లాలోని హస్తం ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఆ తర్వాత ప్రతి జిల్లాకు ఏఐసీసీ అబ్జర్వర్లను పంపించి వారిచ్చిన నివేదికతో వడపోత చేపట్టింది. జిల్లాకు 3 చొప్పున ఆశావాహుల ఎంపిక తదనంతరం సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని లిస్టు ఫైనల్ చేసింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని భావిస్తోన్న అధిష్టానం సమర్థులని భావించిన నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఈ పదవిలో 3 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న వారిని తిరిగి ఎంపిక చేయవద్దని ఏఐసీసీ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నందున క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసే నేతలను అన్ని కోణాల్లో పరిశీలించి ఎంపిక చేయాలని ఏఐసీసీ సూచించినట్లు నేతలు తెలిపారు. ఇందులో 5 ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ ఒకరికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం కల్పించింది. అలాగే గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు ఛాన్స్ ఇచ్చింది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు యాదాద్రి భువనగిరి జిల్లా బాధ్యతలు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు నాగర్ కర్నూలు జిల్లా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుకు నిర్మల్ జిల్లా, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు పెద్దపల్లి జిల్లా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగించింది. అలాగే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డికి వనపర్తి జిల్లా బాధ్యతలు అప్పగించింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వజ్రేష్ యాదవ్ కు మేడ్చల్, ఎంపీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఓటమి పాలైన ఆత్రం సుగుణకు ఆసిఫాబాద్ జిల్లాలు అప్పగించింది. లకావత్ ధన్వంతికి జనగామ డీసీసీ చీఫ్ గా అవకాశం కల్పించింది. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా, సికింద్రాబాద్ అధ్యక్షుడిగా కె దీపక్ జాన్, ఖైరతాబాద్ అధ్యక్షుడిగా మోతార్ రోహిత్ ముదిరాజును నియమించింది. పున్నా కైలాష్ కు నల్గొండ పగ్గాలు అప్పగించింది. వీరితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్ నియమించింది. మొత్తం 36 మంది డీసీసీ చీఫ్లలో 5 మహిళలకు చోటు దక్కింది. వీరిలో ఆత్రం సుగుణ, తోట దేవి ప్రసన్న, లకావత్ ధన్వంతి, భూక్యా ఉమా, తూముకుంట ఆంక్షారెడ్డి ఉన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షులను పెండింగ్లో పెట్టింది. ఆ జిల్లా నేతల మధ్య నెలకొన్న విభేదాల కారణంగానే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. డీసీసీ ప్రెసిడెంట్ పదవుల కోసం ఆశావాహుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసింది అధిష్టానం. అన్ని వర్గాలకు కమిటీల్లో ప్రాధాన్యత కల్పించింది. ముఖ్యంగా బీసీ నినాదాన్ని గట్టిగా వినిపిస్తోన్న హస్తం పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపికలో సామాజిక సమతుల్యతను పాటించింది. 14 డీసీసీలను బీసీలకు కట్టబెట్టింది. 9 మంది ఓసీలు, 6 ఎస్టీలు, 5 ఎస్సీలు, 2 మైనార్టీలకు అవకాశం కల్పించింది. గతంలోలాగా డమ్మీ పదవుల్లా కాకుండా డీసీసీ ప్రెసిడెంట్లకు విశేష అధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది హైకమాండ్. జిల్లా మంత్రుల సూచనలను పాటిస్తూ లీడర్ను, క్యాడర్ను సమన్వయం చేస్తూ పార్టీ కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను జనాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించేలా చేయడం, పార్టీ సభ్యత్వాల నమోదుతో పాటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికకు డీసీసీ ప్రెసిడెంట్లు అభిప్రాయాలను కీలకం చేస్తూ హైకమాండ్ నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు తెలిసిన నేతలుగా డీసీసీ ప్రెసిడెంట్లకు పీసీసీ తరహాలో పవర్ఫుల్ గా మార్చింది. దీంతో ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు సైతం పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి ప్రాబల్యం ఎక్కువ.
పార్టీ పదవులన్నీ ఆ వర్గానికి అన్న అపవాదును తొలగిస్తూ ఈసారి సమర్థతతో పాటు అన్ని సామాజిక వర్గాల నేతలకు అవకాశం కల్పించింది. పదవుల కోసం కొంతమంది పోటీదారులు తమ పరపతితో ఢిల్లీ స్థాయిలో పైరవీలు, మంత్రుల రికమెండేషన్స్ చేసినా భంగపాటు తప్పలేదు. జిల్లా పరిస్థితులు, నేతల బలాబలాలను లెక్కలోకి తీసుకుని ఫైనల్ లిస్టును ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని జిల్లాల్లో అధ్యక్ష పదవి చేజారడంతో ఆశావాహులు భంగపాటుకు గురైనట్లు తెలుస్తోంది. మరి వారి అసమ్మతిని చల్లార్చేందుకు పార్టీ ఏం చేయనుంది? కొత్త ప్రెసిడెంట్లకు సహకరించేలా ఒప్పించి దారికి తెచ్చుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ కాబట్టి అసమ్మతి గళాలు పెద్దగా వినిపించే ఆస్కారం లేదు. అయినప్పటికీ ఉంటే అంతర్గతంగా పరిష్కరించేలా పార్టీ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త డీసీసీ ప్రెసిడెంట్లను ఇప్పటి నుంచే కార్యక్షేత్రంలోకి దింపాలని చూస్తోంది. కేడర్ను ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరూ సమన్వయంతో కలిసి పనిచేసేలా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంతో అధిష్టానం పావులు కదుపుతోంది.